అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన సాయి గణేష్ కళాకారు దుర్గామాత కళాకారు మన ఓం ప్రకాశ్ అన్న షెడ్ దగ్గరికి రావడం జరిగింది. అది వచ్చేసి షెడ్ నెంబర్ 2. ఈ షెడ్ నెంబర్ 2లో మన ముంబై మోడల్ గణేష్ అయితే అన్నోళ్ళకి తయారు చేయడం జరిగింది. మేము కూడా రాక చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒకసారి మీకు కూడా అప్డేట్ అయితే ఇస్తా. అలానే ముంబై మోడల్ గణేష్ అనేది ఈ విధంగా ఏంటి అని అది టోటల్గా మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపించా అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన చూసింది కదా, అన్నకు చూసితేనే గుర్తుపట్టేయచ్చు, మన సాయి గణేష్ కళాకారు ఓం ప్రకాష్ అన్న. ఫస్ట్గా మన వరంగల్లో యూనిక్ మోడల్ గణేష్లు అంటే మన సాయి గణేష్ కళాకారే ఓం ప్రకాష్ అన్న. అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. అన్న ఈసారి 2025లో మనం ముంబై మోడల్ విగ్రహం అయితే తయారు చేయడం జరిగింది. దాంట్లో ఏందన్న స్పెషల్ పంచ అయితే ఆల్మోస్ట్ నేను చూసిన పంచ గిట్లా నేచురల్ పంచలు. అసలు ఎన్ని విగ్రహాలు చేయడం జరిగిందన్న? ఈ ముంబై స్టైల్ మనం వచ్చేసి ఒక 16 విగ్రహాలు చేసినాం అన్న. అయితే లాస్ట్ ఇయర్ ఒక 4 విగ్రహాలు శాంపిల్ కోసం చేస్తే కస్టమర్లు అందరూ అన్న మాకు కూడా ఇట్లాంటివి కావాలి, ఇవి బయట తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందంటే కస్టమర్ల కోసం ఇక్కడ ఒక సపరేట్ షెడ్ ఏర్పాటు చేసి మా ఇంటి దగ్గరే దీంట్లో ఒక 16 విగ్రహాలు ఈ ఇయర్ తయారు చేయడం జరిగింది. మొత్తం దీంట్లో అంత స్పెషలిస్ట్ వచ్చిందని తెలిసిందన్న. సర్కార్ 2024లో కూడా మస్తు ట్రెండింగ్ గణేష్ అది. మన 2025లో ఫస్ట్ టైం మన వరంగల్లో మన సాయి గణేష్ కళాకారులోనే సర్కార్ గణేష్ తయారు చేయడం జరిగింది. అవునన్నా, ఇది ఎక్కడ కూడా తయారు చేయలే అన్న. ముంబై బొమ్మ అనేది ఈ వరంగల్లో ఎవరు కూడా తయారు చేయలేదు ఇంతవరకు. కోరుట్ల హైదరాబాద్ లో తయారైంది, కానీ వరంగల్లో ఈ సర్కార్ అనేది మన ఒక్క దగ్గరే తయారైంది సాయి గణేష్ కళాకారులో. ఇది కూడా హన్మకొండకు బుకింగ్ అయిందన్న. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు కస్టమర్ మనకి, ఎందుకంటే ఎక్కడ దొరకట్లే అన్న, రీజనబుల్ కాస్ట్ లో మాకు మంచిగా అందించిల్లు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. ఇక్కడ అందరు కూడా పాత కస్టమర్ల కోసమే చేసినాం అన్న 16 పీసులు. దీంట్లో 12 మంది మన పాత కస్టమర్లే. ఒక 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయన్న. అవి మనము ఓన్ గా తయారు చేసినాయి. అవి ఇప్పుడు పంచలు కట్టి రెడీ చేస్తున్నాము. ఇవాళనే పంచ వర్క్ స్టార్ట్ అయింది మన దగ్గర. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అన్న. ఈ వర్కర్లను కూడా టోటల్ గా మనం ముంబై నుంచి తీసుకురావడం జరిగింది. ఈ పెయింటింగ్ అయినా ఈ పంచ డిజైన్ అయినా అంతా యూనిక్ అన్న. అన్ని యూనిక్ మోడల్స్ మీకు వరంగల్, హైదరాబాద్, కోరుట్లలో ఎక్కడ కనబడవి. ఎక్కడ లేని డిజైన్స్ మనము సెలెక్షన్ చేసుకుని తయారు చేయడం జరిగింది అన్న. అసలు సాయి గణేష్ కళాకారు అంటేనే యూనిక్ మోడల్ అన్న, అది అందరికి తెలుసు. కాకపోతే యూనిక్ మోడల్ అని మీరు తయారు చేస్తారు కదా, అది 1 month బిఫోర్ 2 months బిఫోర్ ఇట్లా ప్లాన్ చేసుకుంటారన్నా? అంటే బొమ్మ బట్టి ప్లానింగ్ ఉంటుందా? మనం ఆల్రెడీ 2-3 months నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది అన్న. 1 month బిఫోర్ అంటే మనం ఆర్డర్స్ కూడా తీసుకోము, చెయ్యము. అంతా బిఫోర్ ప్లానింగ్ లోనే చేస్తాము. ఇప్పుడు దుర్గామాతది మనకి నెక్స్ట్ 2 months తర్వాత ఉంది, కానీ మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా ఆర్డర్స్ కూడా తీసుకోవట్లేదు. ఇవి కూడా అంతే, మనం 2 months బిఫోరే అంత ఆర్డర్స్ తీసుకుని ప్లానింగ్ చేసి డిజైన్ చేసి పెట్టేసినాము. మన దగ్గర ఆర్డర్స్ అనేవి కస్టమర్లు ఎవరు ఇవ్వాలనుకున్నా 2 months బిఫోరే ప్లానింగ్ చేసుకోవాలి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అన్న, నేనైతే ఫస్ట్ టైం చూసిన ఉంటే గణేశునికి 2 టైగర్స్ ఉంటాయి, లేకుంటే 2 లయన్స్ ఉంటాయి. అవునవునన్నా కదా, ఇక్కడ నేను డిఫరెంట్ గా చూసిన అది టైగర్ ఒకటి, లయన్ ఒకటి ఉంది. అవునన్నా, ఇది ఫస్ట్ టైం చూస్తాను. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాం అన్న మనము. ఇది ఏంటంటే ఈ 2 లయన్స్ పెడతారు, 2 టైగర్స్ పెడతారు. అవును, మనం ఏంటంటే డిఫరెంట్ గా ఈ కాన్సెప్ట్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక లయన్, ఒక టైగర్ 2 ఇచ్చినాం. యాక్చువల్ గా ఇది మనం దుర్గామాతకి అయితే లయన్, టైగర్ తీసుకుంటాం అన్న. అదే మనం గణపతిలో కూడా ఎందుకు తీసుకోవద్దని దీంట్లో లయన్ అండ్ టైగర్ తీసుకున్నాం అన్న. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అన్న. ముంబైలో చాలా ట్రెండ్ అయింది ఇది. ఇవి ముంబైలో ఈ స్టాండింగ్ పొజిషన్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికోసం అని చెప్పేసి ఈ మేకర్ ఎవరైతే ఉన్నారో చేసిన అతను, ముంబై దగ్గర నుంచి వచ్చిన అతను, ఆయన సజెషన్ మీద ఈ మోడల్ చేయడం జరిగింది. అండ్ పంచ కూడా మంచి క్వాలిటీతో ఉన్నా బార్డరింగ్. అవునన్నా, ఇది సిల్కీ క్లాత్ అన్న, షైనింగ్ క్లాత్. ఇది అనేది ఇప్పుడు లోకల్లో చాలా మంది నార్మల్ క్లాత్ అయితే వాడుతున్నారు, కానీ ఇది నార్మల్ క్లాత్ కాదు, షైనింగ్ ఉంటది. ఇది సిల్కీ క్లాత్. దీనికి అమర్పటకి ఇట్లా ఏమైనా వస్తాను ఇంకా? దీనికి చేతిలో హంటర్ వస్తుంది అన్న. ఇట్లా ఈ సింహాలను కొట్టినట్టు ఆ చేతిలో హంటర్ వస్తుంది, ఈ చేతిలో త్రిశూలం వస్తుంది. అండ్ ఈ చేతిలో ఏంటంటే వీటిని దారాలతో పట్టుకొని సవారీ చేసినట్టు ఈ చేతిలో ఒక దారాలు వస్తాయి. ఇంకా దానిపైన షాలో కూడా వస్తుంది అన్న. గణేష్ కి గాల్లో ఇట్లా షాల్వా వేసినట్టు 2 చేతుల పైన షాల్వా కూడా వస్తుంది. ఇంకా డెకరేషన్ బాకీ ఉంది అన్న దీనికి.
ఇంకా డెకరేషన్ చేసేది ఉంది విగ్రహాలకి. ఓకే అన్న. ఈ మోడల్ అన్న అమ్మవారు ఇది మా సాయి గణేష్ కళాకారులో వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అన్న, ట్రెండింగ్ మోడల్. మేము ఏంటంటే ఈ మోడల్ మేము దుర్గామాతలో చేసామన్న ఈ బ్యాక్గ్రౌండ్ తో. చాలా లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ అయింది. ఇది కూడా టోటల్ అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కాపీ చేయలేకపోయినరు. ఈ మోడల్ ఎవరి దగ్గర అవైలబుల్ లేదు కోరుట్ల, హైదరాబాద్, వరంగల్లో. ఇది అనేది చాలా ట్రెండింగ్ మోడల్. దానికోసం అని చెప్పేసి ఒక పీస్ గణేష్ లో కూడా అవైలబుల్ ఉండాలని ఈ బ్యాక్గ్రౌండ్ తో డిజైన్ చేసామన్న. ఇది హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది హైట్ వచ్చేసి 11 feet అన్న. 11 feet హైట్, విడ్త్ కూడా 11 feet వస్తుంది అన్న. ఓకే అన్న. ఇదంతా పంచ వర్క్, దీనికి బార్డరింగ్, ఈ షాల్వా వర్క్, ఈ చేతిలో ఆయుధాలు, ఇదంతా పెండింగ్ ఉందన్న వర్క్. కానీ నేచురల్ గా గణేష్ చూస్తే అన్న, నా వరకు అయితే రియల్ గా గణేష్ వచ్చి కూర్చొని చూస్తాను ఏంటంటే కళ్ళు మాత్రం ఐ పెయింటింగ్ చూడండి అన్న. మనకు ఆర్టిస్ట్ అంతా అక్కడ బయట నుంచి తీసుకురావడం జరిగింది. మీరు ఒకసారి ఐని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్ గా ముంబైలో ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే టైపు అక్కడ నుంచి తీసుకొచ్చి అదే టైప్ వర్క్ చేయించినాం అన్న మనం. ఇది ఈ మోడల్ ది హైట్ చెప్పలేదన్న. ఈ లయన్స్ వచ్చేసి ఇది 12 feet హైట్ ఉంటది అన్న. 12 feet హైట్. ఈ కస్టమర్లకి ఇబ్బంది కాకుండా ఉండాలని అది రిమూవల్ అన్న, పాము తీసి పెట్టుకోవచ్చు. అవునా? వైర్లకు తగలడం దానికి ప్రాబ్లం కాకుండా కస్టమర్ల కోసము హైట్ కోసం మేము దాన్ని తీసి పెట్టుకునేలాగా అడ్జస్ట్ చేసామన్నా. నేను ఫస్ట్ టైం అన్న చూసుడు అది, ఎందుకంటే అట్లా రిమూవల్ కూడా చూసుడు. అవునన్నా, మనము ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వైర్లు చెట్లు తగలడం ఇబ్బంది అవుతుంది కస్టమర్లకు, కానీ దాదాపు 11 feet పైన ఉన్న విగ్రహాలన్నిటికీ రిమూవల్ ఏది ఉన్నా కూడా 11 feet హైట్, దానిపైన 2-3 feet ఏది ఉన్నా కూడా మనం సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది అన్న. ఇంకో మోడల్ విగ్రహం చూద్దాం అన్న. ఈ మోడల్ విగ్రహం ఎంత హైట్ ఉన్నా ఇది? ఇది వచ్చేసి మనకు 13 feet హైట్ వస్తుంది అన్న, బిగ్ సైజ్ లో. దీనిపైన 3 feet అనేది రిమూవల్ అన్న, దానికి కూడా తీసుకోవచ్చు. తీసుకుని హైట్ ప్రాబ్లం లేకుండా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు కస్టమర్. ఈ పెద్ద దాంట్లో ఇది ఒక్క పీసే అవైలబుల్ ఉందన్న. దీనికి చూడండి అన్న, ఈ క్లాత్ పైన చెమ్కీ వర్క్ కూడా చేసాం మనం. అవును, షైనింగ్ వర్క్ ప్లస్ మెరూన్ కలర్ బార్డర్ చేసాం మనం. దీనికి మెరూన్ కలర్ బార్డర్ తో గోల్డ్ కలర్ కి ఇక్కడ కమ్మర్ పట్ట గ్రీన్ కలర్, దీని కాంబినేషన్ గోల్డ్ లో ఇచ్చాం. దీనిపైన షాల్ ఉందన్న, షాల్ కూడా వేస్తాము. దీనికి వచ్చేసి షాల్ బ్లూ కలర్ లో ఉంటదన్న. నెక్స్ట్ వచ్చేసి ఈ గణేష్ చేతిలో ఉంది కదన్న, ఈ రైట్ హ్యాండ్ లో ఒక శూలం వస్తుంది మనకి. శూలం పెద్దది శూలం పైపు వచ్చేసి పైన శూలం వస్తుంది. దీనికి మెయిన్ అట్రాక్షన్ అదే. ఇది డిజైనింగ్ పెండింగ్ ఉందని చెప్పేసి ఆపేసాము. ఇంకా అన్ని చేతులలో అన్నిటికి ఒక్కసారి పెడతాం విగ్రహాలకి. హైట్ ఎంత ఉందన్న? ఇది హైట్ వచ్చేసి 13 feet అన్న. 13 feet. ఆ పైన 2 feet అనేది రిమూవల్, 10 feet 11 feet మనకి ఎగ్జాక్ట్ హైట్. కానీ ఫేస్ కూడా మాత్రం చాలా మంచి గ్లో ఉంది అన్న. ఎగ్జాక్ట్ గా ముంబై ప్యాటర్న్ అన్న. టోటల్ గా మనం ముంబైకి వెళ్ళి అక్కడ నుంచే ప్రింట్స్ తీసుకొచ్చి వర్కర్లను కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి చేయించడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ముంబై అక్కడ గణేష్లు కొంటే ఏదైతే అవుట్పుట్ వస్తుందో మన దగ్గర కూడా సేమ్ అవుట్పుట్ అదే అన్న. ఇంకో మోడల్ విగ్రహం చూద్దాం అన్న. ఈ విగ్రహం హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది వచ్చేసి 11 feet అన్న. 11 feet. ఇది కూడా ఈ పొజిషన్, ఈ అంటే వాకింగ్ చేస్తూ వచ్చినట్టు ఉంటది అన్న. ఇది ముంబైలో చాలా ట్రెండింగ్ అయింది ఇది. దీనికి వచ్చేసి అక్కడ ఏలికి సుదర్శన చక్రం వస్తుంది అన్న, ఒరిజినల్ది. ఆ చక్రం వస్తుంది, ఈ చేతిలో గద వస్తుంది. ప్లస్ ఇదంతా బార్డరింగ్ వేయాలన్న పంచకి, ఇంకా పంచ కాలేదు కంప్లీట్. షాల్ వస్తుంది దీనిపైన. ఇది వచ్చేసి మనకి 11 feet లో కంఫర్టబుల్ గా ఉంటుంది అన్న కస్టమర్ కి కూడా. ఇది ఒక పీస్ అవైలబుల్ ఉందన్న. అచ్చా, కానీ ఫస్ట్ టైం అన్న ఎలుకలు కూడా చూసుడు. ఇది ఎలక, ఇది వచ్చేసి ఈ ఎలక చేతిలో యూత్ నేమ్ వస్తుంది అన్న మనకి. అవునన్నా, దీంట్లో వచ్చేసి రౌండ్ వస్తుంది. ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ యూత్ పేరు అనేది ఒక చార్ట్ లో, రౌండ్ చార్ట్ లో రాసి ఎలక చేతిలో పెడతామన్నా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ వస్తుంది విగ్రహానికి. అంటే ఇది ఒక్క విగ్రహానికే ఇట్లాంటి ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇది ఓన్లీ యూత్ నేమ్ పట్టుకుని చూపించడానికి కోసమే, దాన్ని హైలైట్ చేయడం కోసమే. ఎక్స్ట్రా ఇక్కడ ఎలక ఎక్స్ట్రా ఆల్రెడీ ఉంది. ఇది డిజైనింగ్ కోసం తీసుకుంది, డిజైన్ పర్పస్ లో ఎలక. ఓకే, ఇంకో మోడల్ చూపిద్దామన్నా. వచ్చేసి శ్రీకృష్ణుని మోడల్ అన్న. ఇది కూడా వరంగల్లో ఎవరు చేయలేదన్నా. ఈ కృష్ణుని కాన్సెప్ట్ లో ఎవరు చేయలేదు, మనమే చేయడం జరిగింది. ఇది ఆర్డర్ పైన చేసినామన్నా భద్రాచలంకి. వాళ్ళు చాలా లాంగ్ నుంచి భద్రాచలం కొత్తగూడెం నుంచి రావడం జరిగింది మన దగ్గరికి. అది కూడా మన సంతోష్ అన్న యూట్యూబ్ లో రీల్స్ చూసి రావడం జరిగింది. వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ కావడం వల్ల వాళ్ళు ఒక ఫోటో ఇస్తే
సంతోష్ అన్న పేరు మీద మనం రేట్ కూడా కన్సెషన్ చేసి వాళ్ళకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. కస్టమర్ కూడా అవుట్పుట్ వచ్చిన తర్వాత విగ్రహాన్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయినారు. వాళ్ళు 2 days లో వచ్చి దీన్ని డెలివరీ తీసుకోవడం జరుగుతుంది అన్న. కానీ రియల్ గా చెప్పాలంటే అన్న, అసలు ఏంటంటే కృష్ణుడు అనేది మన స్నేక్స్ పైన డాన్స్ చేయడం అయితే చూసిన, కానీ ఇక్కడ చూస్తే స్నేక్స్ అనేది మొత్తం ఇండివిజువల్ గా ఉన్నాయి. ఒకటే స్నేక్ హెడ్ మీద డాన్స్ చేస్తాను. అవునవునన్నా, ఇట్లా చూస్తే ఇంకా హైలైట్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్, వాళ్ళు ఫోటో డిజైనింగ్ చేసుకుని వచ్చి ఈ ఫోటో చూపిస్తే సేమ్ వాళ్ళు ఫోటో చూపించిన విధంగా చేయడం జరిగిందన్న. దీనికి కృష్ణునికి వచ్చేసి ఇంకా ఈ చేతిలో మురళి వస్తుంది అన్న, ఒరిజినల్ మురళి. ఈ వెనకాల మొత్తం నెమలికలతో ఫెదర్స్ వచ్చి నెమలికలు ఇట్లా పింఛం లాగా వచ్చి డిజైన్ వస్తుంది అన్న. అది ఆర్టిఫిషియల్ కాకుండా ఒరిజినల్ ఫెదర్ తో చేస్తాం మేము. ఆ చేతిలో కూడా ఆ చక్రం వస్తుంది అన్న, ఒరిజినల్ ఆ ఫింగర్ కి. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తామన్నా. మన 2024లో మాత్రం సర్కార్ గణేష్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది అన్న. ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద మంచి అవుట్లుక్ తో మాత్రం ఫస్ట్ టైం మన వరంగల్లో సర్కార్ గణేష్ అనేది నేను చూడడం జరుగుతుంది. అవునన్నా, ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఇంత అవుట్పుట్ వస్తుందని. కానీ మా దగ్గర ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్టిస్టు, పెయింటర్, వాళ్ళందరూ కృషితో ఇది ఎగ్జాక్ట్ గా ఏదైతే ముంబైలో ఏదైతే వాళ్ళు సూరత్ లో చేశారో సర్కారీ చెలేగా అన్నట్టు ఇక్కడ వరంగల్లో వన్ ఆఫ్ ది సింగిల్ పీస్ అన్న. ఇది ఓన్లీ సాయి గణేష్ కళాకారులో తయారైన సర్కార్. ఇది వరంగల్ కా సర్కార్, ఇది ఓన్లీ సింగిల్ సర్కార్, అది సాయి గణేష్ కా సర్కార్. కానీ న్యాచురల్ గా పంచ వచ్చింది కదన్న, ఇంకా చాలా వర్క్ ఉన్నది. అవునన్నా, ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. దీనికి బార్డరింగ్ ఉంది, షాల్ ఉంది, వెనకాల వచ్చేసి ఇట్లా సర్కార్ అని రాసి ఒక బోర్డు కూడా వస్తుంది. అది ఫ్రేమింగ్ వర్క్ నడుస్తుంది అన్న. 1-2 days లో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్న. పంచ వర్క్ అదంతా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి సంతోష్ అన్న సహాయంతో ఈ వరంగల్ ప్రజలకి మా సాయి గణేష్ కా సర్కార్ చూపిస్తా నేను. ఓకే అన్న, కంపల్సరీ వద్దాం. ఈ మోడల్ గురించి చెప్పండి అన్న. హైట్ ఇది వచ్చేసి మనకి 10.5 feet ఉంటది అన్న. ఈ మా షెడ్ లో తయారైన దాంట్లో ఇది ఒక్కటి స్మాల్ సైజ్ 10.5. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ సుందర్ కళాకార్ దగ్గర ఇటు అటు హార్సెస్ వచ్చి గణేష్ అండ్ దుర్గామాతని డిజైన్ చేయడం జరిగిందన్న. ఆ కాన్సెప్ట్ లో తీసుకుని ఈ మోడల్ చేయడం జరిగింది. ఇటు అటు సైడ్ 2 హార్సెస్ వస్తాయి. మంచిగా సింగిల్ బ్యాక్గ్రౌండ్, సింపుల్లీ లుకింగ్ బాగుంటది అన్న. నీట్ గా డీసెంట్ గా పెట్టుకోవడానికి, ముంబై స్టైల్ చిన్న విగ్రహం పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అన్న ఇది. ఓకే అన్న, మొత్తానికి అయితే మన సాయి గణేష్ కళాకార్ షెడ్ నెంబర్ 2లో మాత్రం ముంబై మోడల్ విగ్రహాలు అయితే మాత్రం చూపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. ఇంకొక మేబీ ఒక 2-3 విగ్రహాలు ఉన్నాయి కావచ్చు అన్న. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చినా కదా, తప్పకుండా మాత్రం ఒక్కసారి మీరు కాల్ చేయండి. అండ్ అలానే యూనిక్ మోడల్ విగ్రహాలు కూడా మీకు చూపించడం జరిగింది. ఇంత టైం ఇచ్చినందుకు ఓం ప్రకాష్ అన్నకు చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇది చాలా బిజీ మూమెంట్. ఈ బిజీ మూమెంట్ లో కూడా నాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకేమన్నా మన సబ్స్క్రైబర్స్ కానీ చెప్పగలుగుతారన్నా? సంతోష్ అన్నకి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చాలా ఆగమనాలు ఉన్నాయి, పెద్ద విగ్రహాలు. అవన్నీ వదిలేసి మాకు టైం ఇచ్చి షెడ్ లో ఇక్కడికి వచ్చేసి ఇంత టైం కేటాయించి మాతోని వీడియో తీస్తానందుకు. వరంగల్లో విగ్రహాలు చూడాలి అంటే ఒక సంతోష్ బ్లాగ్స్ లో మాత్రమే అన్ని విగ్రహాలు చూడగలుగుతారు మీరు. వరంగల్ అని కాదు, ధూల్పేట, కోరుట్ల అన్ని ఎక్కడైనా వినాయకుడు విగ్రహం చూడాలి అనుకుంటే అదొక సంతోష్ బ్లాగ్స్, సంతోష్ అన్నతోనే సాధ్యం. అది అన్నకు పర్సనల్ బిజినెస్ ఉన్నా అన్ని వదిలేసుకుని మన కస్టమర్స్ కోసం, వ్యూవర్స్ కోసము ఆయన రిస్క్ తీసుకుని టైం తీసుకుని అన్ని కవర్ చేస్తున్నాడు, డే అండ్ నైట్, రాత్రి పగలు లేకుండా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ మీరు స్టేటస్ పెట్టుకోండి. అన్నకు ఇంకా ముందు మనం ప్రోత్సాహం ఇచ్చి అన్నని ఇంకా ముందు స్థాయికి తీసుకోవాలని నేను సబ్స్క్రైబర్స్ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.